ఓం శాంతి ओम 1 शांति। 7 20 మురళి मीठे बच्चे बड़े बड़े స్థానం पर बड़े बड़े दुकान खोलो బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు పెద్ద పెద్ద స్థానాల్లో పెద్ద పెద్ద దుకాణాలు అనేవి తెరవండి. దుకాణాలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సెంటర్స్, బాబా సెంటర్స్ పెద్ద పెద్దవి తెరవాలి అని చెప్పి. సర్వీస్ కో బఢానే కే లియే ప్లాన్ బనావో, అట్లా పెద్ద సెంటర్స్ తెరిచి సర్వీస్ పెంచడం కోసము ప్లాన్ తయారు చేయండి. మీటింగ్ కరో, విచార్ చలావో, పరస్పరం సేవ కోసం ఏం చేయాలి, మీటింగ్ పెట్టుకొని ఎలా అయితే సర్వీస్ పెంచగలము అని చెప్పి చూసుకోవాలి. ఎవరి వీలుని బట్టి వాళ్ళు సర్వీస్ అనేది పెంచడం కోసము ప్రయత్నం చేయాలి. విచార్ చలావో, అలాగే రోజు మొత్తంలో కూడా ఆలోచన చేయాలి, సర్వీస్ ఎలా పెంచాలి అని చెప్పి ఆలోచన చేయండి అంటున్నారు బాబా. ఏం చెప్పారు? పెద్ద పెద్ద స్థానాల్లో పెద్ద పెద్ద దుకాణాలు తెరవండి, సర్వీస్ని పెంచాలి అని ప్లాన్ తయారు చేసుకోండి, మీటింగ్ పెట్టుకోండి, రోజంతా ఎలా పెంచాలి అని ఆలోచించండి. ప్రశ్న, स्थूल वंडर्स तो सब जानते हैं, लेकिन सबसे बड़ा वंडर कौन सा है जिसे तुम बच्चे ही जानते हो? స్థూలమైన వండర్స్ అందరికీ తెలుసు, కానీ అన్నిటికంటే పెద్ద వండర్ ఏంటి, అది మీకు మాత్రమే తెలుసు అంటున్నారు బాబా. అంటే ప్రపంచంలో 7 వింతలు అంటారు, అవైతే అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు అన్నిటికంటే వండర్ ఏంటి, అది మీకు మాత్రమే తెలిసిన వండర్ ఏంటి అంటున్నారు బాబా. आंसर, सबसे बड़ा वंडर तो यह है जो सर्व का सद्गति दाता बाप स्वयं आकर पढ़ाते हैं. అన్నిటికంటే పెద్ద అద్భుతం ఏంటి, అందరికీ సద్గతి ఇచ్చేటువంటి సద్గతి దాత తండ్రి స్వయంగా వచ్చి ఈ చదువు అనేది చదివిస్తున్నారు. భగవంతుడు వచ్చి చదివించడం కంటే వండర్ ఇంకొకటి లేదు. यह वंडरफुल बात बताने के लिए तुम्हें अपने अपने दुकानों का भपका करना पड़ता है. ఇది ఎంతో అద్భుతమైన విషయం ఎక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. మరి ఈ అద్భుతాన్ని గురించి అందరికీ తెలియచేయడానికి ఏం చేయాలంట, ఈ యొక్క దుకాణాలని చాలా ఆడంబరంగా తయారు చేయాలి అంటున్నారు. అంటే ఏంటి, ఈ విధంగా అక్కడ దుకాణం అనేది బాగా ఆడంబరంగా ఉంటే అందరూ వెళ్తారు కదా, ఏంటో అద్భుతం ఉన్నాయి దీనిలో చూద్దాము అని చెప్పి వెళ్తూ ఉంటారు కదా. అట్లా బాబా అంటున్నారు, ఈ దుకాణాలు అనేటువంటివి ఆడంబరంగా తయారు చేస్తే ఏంటి అద్భుతము అని తెలుసుకోవడానికి మనుషులు వస్తారు. సబ్సే అచ్చా ఔర్ బడా దుకాన్ క్యాపిటల్ మే హోనా చాహియే. మరి రాజధానిలో పెద్దది మంచిది దుకాణము తెరవాలి అంటున్నారు. తాకి సబ్ ఆకర్ సంజే, అందరూ వచ్చి అర్థం చేసుకునేలాగా తెరవాలి. గీత్ హే మర్నా తేరీ గలీ మే జీనా తేరీ గలీ మే, మరణించిన జీవించిన నీ ఒడిలోనే అని. శివ్ భగవాన్ వాచ రుద్ర భగవాన్ వాచ్ भी कहा जा सकता. శివ్ భగవాన్ వాచ రుద్ర భగవాన్ వాచ అని కూడా చెప్పొచ్చు. जो मनुष्य भक्ति मार्ग में बहुत फेरते हैं उसका नाम రఖా హువా హై రుద్రమాల. భక్తిలో చూడండి చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఒకటే మాల అనేది తిప్పుతూ ఉంటారన్నమాట, రుద్రమాల అని చెప్తూ ఉంటారు. బాత్ ఏకి హీ హై పరంతు రైట్ వే మే శివ్ బాబా పడాతే హై. ఉన్నది ఒక్కటే విషయము, సరైన విధానంలో బాబా ఇప్పుడు ఆ విషయం అనేది చదివిస్తున్నారు. వహ నామ్ హీ హోనా చాహియే పరంతు రుద్రమాల నామ్ చలా ఆతా హై. అయితే శివబాబా చదివిస్తున్నారు కదా, శివమాల ఉండాలి, కానీ ఏమని వచ్చింది, రుద్రమాల అనే పేరు వచ్చింది అంటున్నారు. వహబీ సంఝానా హోతా శివ్ ఔర్ రుద్ర మే కోయి ఫరక్ నహీ హై. ఇది కూడా చెప్పండి, ఏమని, శివుడన్నా ఒకటే రుద్రుడన్నా ఒకటే అని చెప్పి ఈ విషయం అనేది మీరు చెప్పండి. పురుషార్థం చేసి బాబాకే మాలమే నజ్దీక్ ఆ జాయే. ఎంత పురుషార్థం చేస్తే అంత రుద్రమాలలో దగ్గరికి రావచ్చు. ఇలాంటి విషయాలు చెప్పిన అద్భుతంగా అనిపిస్తుంది. మేము రుద్రమాలలో వచ్చే పురుషార్థం చేస్తున్నాము అని చెప్పి. ఎందుకంటే శివభక్తులు ఉన్నారనుకోండి,
ఓహో ఇలా కూడా రావచ్చా, ఇట్లా రుద్రమాలలో పూసగా కూడా అవచ్చా, శివుడికి దగ్గరగా కూడా అవ్వచ్చా అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు అవ్వకూడదు? తప్పకుండా అవ్వచ్చు. శివుడు ఎలా అయితే విశ్వ కళ్యాణం చేస్తున్నారో అలా ఎవరు విశ్వ కళ్యాణం చేస్తే వారు శివుడితో పాటుగా మహిమ చేయబడతారు. శాలిగ్రామంగా శివలింగంతో పాటు మహిమ చేయబడతారు. రుద్రమాలలో పూసగా కూడా మహిమ చేయబడతారు. అలా శివుడికి దగ్గర అవ్వచ్చు అని చెప్పాలన్నమాట. ఎందుకంటే భక్తులు కూడా అదే కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కొందరు ఆర్భాటం కోసం భక్తి చేసేవాళ్ళు ఉంటారు, కొందరు నిజంగా మనస్ఫూర్తిగా అలాంటిది ఏదైనా ఉంటే బాగుండు, మా భక్తికి ఫలం వస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి? ఇలా చెప్పాలన్నమాట. ఇట్లా రుద్రమాలలో మనం పూసగా అవ్వచ్చు, శివునికి దగ్గరగా అవ్వచ్చు. శివుడు ఎలా విశ్వ కళ్యాణం చేస్తున్నారో మనం కూడా దానిలో భాగం పంచుకున్నప్పుడు ఎంత దగ్గరగా అయితే అంత దగ్గరగా పూసగా అవ్వచ్చు అని చెప్పచ్చు అంటున్నారు. జైసే బచ్చే దౌడీ లగాకర్ జాతే నిషాన్ తక్ జాయే ఫిర్ లౌటాకర్ టీచర్ పాస్ కడే హోతే. బాబా అంటున్నారు, పరుగు పందెం పెడతారు అనుకోండి, పరిగెత్తుకొని విజిల్ అయ్యగానే ఏం చేస్తారు? పరిగెత్తుకొని అక్కడ ఒక లక్ష్యం ఉంటే దాన్ని పట్టుకొని మళ్ళీ ఆ విజిలేసిన దగ్గరికి రావాలి, టీచర్ దగ్గరికి రావాలన్నమాట. అట్లా బాబా అంటున్నారు, ఇది కూడా రేసే, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకు ఉన్నతమైన పదవి లభిస్తుంది. మీరు కూడా 84 జన్మలు తీసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చారంట. అంటే శివబాబా దగ్గర నుండి పరంధామం నుండి ఏమో క్రిందికి దిగామంట. మరి ఫస్ట్ మళ్ళీ పురుషార్థం చేసి బాబా దగ్గరికి వెళ్ళాలి, టీచర్ అయిన బాబా దగ్గరికి మళ్ళీ చేరుకోవాలి. అవి పెహలే జాకర్ మాలామే బిరోనా హై. ఫస్ట్ వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ మాలలో పూసగా అవుతారు అంటున్నారు. హ్యూమన్ స్టూడెంట్కి రేస్ హై, యహే రుహానీ రేస్. బాబా అంటున్నారు అది హ్యూమన్ స్టూడెంట్స్ అంటే మనుషులైన విద్యార్థుల యొక్క రేసు. ఇదేంటి? ఆత్మల యొక్క రేసు అంటున్నారు. వహ రేస్ తుమ్ కర్నా సకో యహ్తో హై హీ ఆత్మోంకి బాత్. బాబా అంటున్నారు అక్కడ రేసు ఉందనుకోండి, ఆ రేసు మిమ్మల్ని పరిగెత్తించి మీరు ఫస్ట్ వస్తే నేను రుద్రమాలలో పూసగా చేస్తానన్నాను అనుకోండి, మీరు పరిగెత్తలేరు కదా అంటున్నారు బాబా. అందుకని చెప్పి మనకేం పెట్టారంటే మీరు యోగం అనేది చెయ్యండి అని పెట్టారనమాట. యహతో హై హీ ఆత్మోంకి బాత్. ఇది ఆత్మల యొక్క విషయము అని చెప్పి. ఆత్మతో బూడి జవాన్ వ చోటీ బడి హోతీ నహీ హై. ఎందుకంటే అట్లా మామూలుగా స్థూలమైన రేస్ పెట్టారనుకోండి, అప్పుడు యువస్థితిలో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు ఫస్ట్ వచ్చేస్తారు, అదే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళేమో రాలేరనమాట. అందుకని బాబా అంటున్నారు నేను ఆత్మలకు పెట్టాను అంటున్నారు. ఆత్మలకు రేసి పెడితే ముసలి వాళ్ళు రావచ్చు, జవాన్గా ఉన్నవాళ్ళు రావచ్చు, చిన్నపిల్లలు రావచ్చు, అంటే యువస్థితిలో ఉన్నవాళ్ళు రావచ్చు, చిన్నవాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు అని. ఆత్మతో ఏక హీ హై. అందరు ఆత్మలు ఒక్కటే కదా. ఆత్మకు హీ అప్నే బాప్కో యాద్ కర్నా హై. ఆత్మే తన తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇందులో ఏమీ కష్టం అనేది లేదు. బల్ పఢాయి మే డీలే భీ హో జాయే పరంతు ఇస్మే క్యా తక్లీఫ్ హై. కొందరు చూడండి అక్కడ చదువుకోమంటేనేమో మేము చదువుకోలేము అంటూ ఉంటారు. లౌకికమైన పుస్తకాల యొక్క చదువుకోమంటే మాకేమొస్తుంది, ఈ వయసు వచ్చేసింది, ఇప్పుడు ఆ చదువుకున్నా మాకేమీ ఎక్కదు అంటారు. కానీ ఈ చదువు అయితే ఎవరు అలా అనడానికి వీల్లేదు అంటున్నారు. ఇక్కడ ఏమి కష్టమేమీ లేదు అంటున్నారు. అలాగే భక్తిలో ఉన్న కష్టం కూడా లేదు, అక్కడ రేసులో ఉన్న కష్టం కూడా లేదు, అక్కడ లౌకిక చదువుల్లో ఉన్న కష్టం కూడా లేదు అంటున్నారు. సభీ ఆత్మయే భాయి హై. కానీ ఒకటే కష్టం, అందరూ ఆత్మలే, అందరూ భాయి, అందరూ బాబా సంతానమే. ఇది పక్కాగా అనుభవము అవ్వాలి. ఇలా చేయడమే ఇక్కడ ఉన్నటువంటి కష్టం. ఆత్మాభిమానిగా అవ్వడమే కష్టం. నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను. ఉస్ రేస్ మే జవాన్ తేజ్ దౌడేంగే. మామూలుగా స్థూలమైన రేస్ పెడితే యువస్థితిలో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా పరిగెత్తేస్తారనమాట. ఇక్కడ అలాంటి విషయం అనేది లేదు. ఇది పిల్లలు చేసేటువంటి రేసు. రుద్రమాలలో మీరు తిప్పబడుతున్నారు. బుద్ధి మే హే हम आत्माओं का भी झाड़ है, वह शिव बाबा की सब మనుష్య మాత్రకి మాల. బాబా అంటున్నారు ఆత్మల యొక్క వృక్షం అనేటువంటిది ఇక్కడ మరి పరంధామంలో ఉంది, మరి వాళ్ళే క్రిందికి వస్తారు కదా. శివ బాబాకి సబ్ మనుష్య మాత్రకి మాల హై. ఈ సృష్టిలో చూస్తే మరి మనుష్య మాతృలందరి యొక్క మాల. ఐసే నహీ కి సిర్ఫ్ 108 या 16,108 की మాల హై. బాబా అంటారు
108 16,108 మాత్రమే కాదు పిల్లలు. जो भी मनुष्य मात्र है सबकी माला है, बच्चे समझते नंबरवार हर एक अपने अपने धर्म में जाकर विराजमान होंगे. పరంధామంలో అందరూ మనుష్య మాత్రులైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఆత్మ ఏ మతానికి చెందిన వాళ్ళైనా కానీ ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళి ఉండడం అనేది జరుగుతుంది పరంధామంలో అంటున్నారు. కల్పకల్పం ఇప్పుడు ప్లేస్ కూడా మారుతూ అంటున్నారు. అక్కడ ఏ ప్లేస్లో ఉంటుందో ఆత్మ మళ్ళీ ఆ ప్లేస్కే చేరుతుంది పరంధామం వెళ్ళాక అంటున్నారు. ఇది కూడా చూడండి ఎంత అద్భుతము అంటున్నారు. అసలు ప్రపంచంలో ఇంత ఫిక్స్డ్గా జరుగుతుంది సృష్టి అనేది. ఇట్లా ఆత్మ వస్తుంది, జన్మలు 84 జన్మలు కరెక్ట్గా 5,000 సంవత్సరాలు తీసుకుంటుంది. తక్కువ శక్తి ఉన్న వాళ్ళు తక్కువ తీసుకుంటారు, మళ్ళీ కరెక్ట్గా అక్కడికి వెళ్ళి అదే ప్లేస్లో ఆత్మ ఉండిపోతుంది. దీన్ని ఎవరు మార్చలేరు. ఈ విషయాలు ఎంత అద్భుతమైన విషయాలు, అసలు ఎవరికి కూడా తెలియవు అంటున్నారు. మీరు కూడా విశాల బుద్ధి కలిగినటువంటి పిల్లలకు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. बच्चों की बुद्धि में यही ख्याल रहना चाहिए, हम सबको रास्ता कैसे बताए. అందరికీ దారి ఎలా చూపించాలి అనే ఆలోచనే మీకు ఉండాలి. ఇది విష్ణువు యొక్క మాల. शुरू से लेकर सिजरा शुरू होता, टाल टालियाँ सब है, यहाँ भी छोटी छोटी आत्माएं रहती हैं. విష్ణు వంశంలోకి మీరు వెళ్తున్నారు ఫస్ట్ నుండి చివరి వరకు. అలాగే ఈ వృక్షం ఉందనుకోండి, కొమ్మలు తర్వాత వచ్చినటువంటివి చిన్న చిన్న కొమ్మలు పెరుగుతాయి అంటే ఆత్మలు వస్తాయి అని చెప్పి. ఇక్కడికి వస్తే మనుషులని అంటారు కదా, ఇంకా మనుష్య శరీరం తీసుకున్నారు కాబట్టి జీవాత్మలని అనడం జరుగుతుంది, మనుషులు అంటారు. ఫిర్ సబ్ ఆత్మ యాక్యురేట్ వహా ఖడీ హోంగి. ఇక్కడ మనుష్య శరీరంలో ఉంటారు కానీ అక్కడైతే యాక్యురేట్గా ఆత్మలు ఎలా ఉండాలో అలాగే అక్కడ ఉంటారు. అంతేగాని అక్కడికి ఇక్కడికి పరంధామంలో తిరగడం అలా ఉండదు కదా. ఇక్కడ మనుషులోకం అనుకోండి, మనుష్య శరీరంలోకి ఆత్మ వచ్చింది అనుకోండి, మరి పుట్టిన చోట ఉండరు కదా, అక్కడికి ఇక్కడికి ప్రపంచం అంతా తిరగచ్చు. కానీ పరంధామంలో అలా తిరుగుతారా? అలా తిరగదు. ఒక ఫిక్స్డ్గా అట్లా ఉంటుంది అంతే ఆత్మ. దాని ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది అంతే. అంతే. ఒక రాయి అక్కడ పడేశారు అనుకోండి, అది ఎలా ఉంటుందో అంతే ఆత్మ కూడా అలా శాంతిగా ఉంటుంది అంతే. ఇది వండర్ఫుల్ విషయాలు అంటున్నారు. మనుషులకేమో స్థూలమైన వండర్సే చూస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. వహతో కుచ్ భీ నహీ హై, యహ కిतना వండర్ है जो सर्व का सद्गति दाता परमपिता परमात्मा आकर पढ़ाते हैं. బాబా అంటున్నారు ఇంకా అదేముంది, ఇక్కడ సర్వుల సద్గతి దాత పరమాత్ముడు వచ్చి చదివిస్తున్నారు. కృష్ణుణ్ణి సర్వుల సద్గతి దాత అని అనరు అంటున్నారు. तुमको तो यह सब పాయింట్స్ भी ధారణ करनी है. కాబట్టి ఇలా చెప్పాలన్నమాట. భగవంతుడు కనుక సృష్టిపైకి వస్తే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి గతి సద్గతి ఇస్తారు. అదే దేవాత్మలు మహాత్ములు ధర్మాత్ములు ఎవరు వచ్చినా కానీ సృష్టిలో అందరికీ ఇవ్వడం అనేది జరగదు అని చెప్పి ఇలా అర్థం చేయించినట్లయితే భగవంతుడు వేరు, మనుషులు దేవతలు వేరు అనేది తెలుస్తుంది అన్నమాట. అలాగే ముఖ్యంగా గీత భగవంతుడు ఎవరు అనేది కూడా తెలియచేయాలి. ఇస్పర్ బి జీత పాయితో బస్. బాబా అంటున్నారు దీనిపైన మీరు విజయం అనేది పొందాలి. గీత హై హీ సర్వశాస్త్ర శిరోమణి భగవాన్కి గాయి హుయి హై. గీత అంటేనే సర్వశాస్త్ర శిరోమణి, భగవంతుడు చెప్పినటువంటిది. పెహలే యహ కోషిష్ కర్నీ హై, ఆజ్కల్ తో బడా బబ్కా చాహియే. ఇవన్నీ చెప్పాలి కానీ మనుషులు వినడానికి రావాలి అంటే బాగా షో కావాలి వాళ్ళకి. ఊరికినే వినడానికి అసలు రానే రారు అంటున్నారు. జిస్ దుకాన్ మే బహుత్ షో హోతా హై నా వహా బహుత్ గుస్తే హై. బాబా అంటారు బయట ప్రపంచంలో కూడా చూడండి, ఏదైనా ఒక షాపు బాగా షోగా ఉందనుకోండి దాంట్లో అందరూ వెళ్తారు అంటున్నారు. సమझेंगे యహ అచ్చా మాల్ హోగా. ఆ షాపుని బట్టి అంచనా వేస్తారనమాట, ఇక్కడ చాలా మంచి సరుకు దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటారు. బచ్చే డర్తే హై ఇతనే బడే బడే సెంటర్ खोले तो लाख 2 लाख सलामी देवे तब दिल पसंद मकान मिले. एक ही रायल बड़ा दुकान हो, बड़े दुकान बड़े बड़े शहरों में ही निकलते हैं. దాని పిల్లలు అమ్మో అంత పెద్ద సెంటర్ కట్టాలా, లక్షలు ఖర్చు అవుతాయి కదా అని అనుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు ఒక పెద్ద సిటీ అనుకోండి, ఒక్క చోటే కట్టండి, పోనీ
అంతా అందరూ వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మెయిన్ చోటకి వచ్చేలాగా ఒక చోట అయితే కట్టాలి కదా అని బాబా అంటున్నారు. అందరికీ నచ్చేలాగా అలా ఇల్లు అనేది కట్టాలి, ఒకటే రాయల్గా ఉన్నటువంటి దుకాణం అనేది తెరవాలి అంటున్నారు. బడే బడే షహరోं में निकलते हैं, तुम्हारा सबसे बड़ा दुकान निकलना चाहिए క్యాపిటల్. అట్లాగే మరి క్యాపిటల్లో కూడా అలాంటి దుకాణం తెరవాలి కదా అంటున్నారు అనమాట. బచ్చంకు విచార్ సాగర్ మంథన్ కర్నా చాహియే, మీరే ఆలోచించండి, విచార్ సాగర మంథన చెయ్యండి, ఏమని, ఎలా సర్వీస్ అనేది పెంచాలి అని. బడా దుకాణం నికలేంగే తో బడే బడే ఆద్మీ ఆయంగే, పెద్ద దుకాణము అంటే మరి పెద్ద సెంటర్స్, రాయల్గా ఉన్న సెంటర్స్ తయారు చేశారనుకోండి, పెద్ద పెద్ద వ్యక్తుల్ని కూడా పిలవచ్చు అని బాబా అంటున్నారు. వాళ్ళకు కూడా సందేశం ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. బడే ఆద్మీకి ఆవాజ్ జట్ ఫైల్తా హై, ఒక్కరు అనేక మంది సంపర్కంలో ఉన్న వాళ్ళ మీద మంచి ఇంప్రెషన్ పడింది అనుకోండి, వాళ్ళు చెప్తే అందరూ వింటారు అని బాబా అంటున్నారు. అందుకనే పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సందేశం అనేది ఇవ్వండి, వాళ్ళకి ఏదో ఒక రకంగా సేవ అనేది చెయ్యండి అని బాబా అంటారనమాట. ఒక పెద్దవాళ్ళు చెప్తే అందరూ వింటారు, కానీ ఒక చిన్న వాళ్ళు చెప్తే అందరూ వినరు కదా. పెహలే తెహ కోషిష్ కర్నీ చాహియే, అందుకని ముందు ఈ ప్రయత్నం అనేది చెయ్యాలి. సర్వీస్కి లియే బడైతే బడా స్థాన్ ఏసీ జగహ బనాయే, అందుకని అందరికీ బాబా సందేశం అందాలంటే ఇట్లా ఎవరిని పట్టుకోవాలి, ఎలా సర్వీస్ చేయాలి, ఎలా తీసుకురావాలి వాళ్ళని, బాబా సందేశం ఎట్లాగొట్లా వాళ్ళకి అందించాలి, వాళ్ళ ద్వారా మామూలు వాళ్ళందరికీ కూడా అందించాలి, ఇట్లాగా ఆలోచించండి. ఎందుకంటే మీరు వెళ్ళి మామూలుగా అందరికీ చెప్తూ ఉన్నారనుకోండి, మేము వినం అని అంటూ ఉంటారు. అదే పెద్దవాళ్ళతో మీరు చెప్పించారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద గౌరవంతో అయినా కానీ వింటారు అని బాబా అంటున్నారు. ఇలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. और यहाँ वहाँ समझाने वाले भी फर्स्ट क्लास चाहिए, అర్థం చేయించే పిల్లలు కూడా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. कोई एक भी हल्की बीके समझती है तो समझते हैं शायद सब बीके ही ऐसी है, इसीलिए दुकान पर सेल्समैन भी अच्छे फर्स्ट क्लास चाहिए. బాబా అంటున్నారు, అలా అర్థం చేయించే వాళ్ళకు కూడా పూర్తిగా వచ్చి ఉండాలి, జ్ఞానం తెలిసి ఉండాలి, అర్థం చేసుకొని ఉండాలి, బలిహారమైన పిల్లలు ఉండాలి అంటున్నారు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఒకళ్ళు కూడా అట్లా ఇట్లా సరిగ్గా బాబా మీద నిశ్చయం లేని వాళ్ళు వెళ్ళి, లేకపోతే ఏమీ జ్ఞానం సరిగ్గా అర్థం కానివి సగం అర్థమైన వాళ్ళు వెళ్ళి బాబా జ్ఞానం చెప్పారనుకోండి, ఒకవేళ 10 మంది పిల్లలు జ్ఞానం అర్థం చేయిస్తున్నారు, దాంట్లో ఒకళ్ళైనా కానీ అటు ఇటుగా ఉన్న వాళ్ళు వెళ్ళారనుకోండి, చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ బీకేల దగ్గర అసలు జ్ఞానమే లేదు అంటారు. ఒక్కళ్ళు సరిగ్గా చెప్పకపోయినా అందరి గురించి అలాంటి అభిప్రాయమే పెట్టుకుంటూ ఉంటారు అని బాబా అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఒక దుకాణంలో ఒక సేల్స్మెన్ సరిగ్గా లేడనుకోండి, అప్పుడు ఆ దుకాణానికే చెడ్డ పేరు అనేది వస్తుంది అంటున్నారు. యహబీ దందా హైనా, బాబా అంటున్నారు ఇది కూడా బిజినెస్సే అంటున్నారు బాబా. బాప్కైతే హిమ్మతే బచ్చే మదదే బాబ్, కానీ ఈ బిజినెస్ అందరూ చేయలేరు. ఎవరు ధైర్యం చేసి ఈ బిజినెస్ చేస్తారో వాళ్ళకి అంత లాభం అనేది కలుగుతుంది. ఎప్పుడు ధైర్యం చేస్తే అప్పుడు బాబా మీకు సహాయం చేస్తారు. వినాశీధంతో కోయి కామ్ కానే, లేదు బాబా మాకు వినాశీధనమే కావాలి అంటే బాబా అంటారు, పిల్లలు మీకు అది ఎందుకు, లాస్ట్కి పనికి రాకుండా అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. హమ్కోతో అప్ని అవినాశీ కమాయి కర్నీ హై, కాబట్టి ఆ యొక్క వినాశీధనం ఉపయోగించి సేవ చేయండి, మీరు అవినాశీ సంపాదన చేసుకోండి, దీనివల్ల అనేక మంది కళ్యాణం కూడా జరుగుతుంది. జైసే ఈస్ బ్రహ్మానే కియా, బ్రహ్మబాబా ఎలా చేశారో అలా చూసి చెయ్యాలి. ఫిర్ కోయి భూకు తోడే హీ మరతే హే, బాబాలాగా మేము ఎలా చేస్తాము, మరి మేము ఆకలితో మరణించాలా అంటారంట. బాబా అంటున్నారు మీరు ఎప్పుడు ఆకలితో మరణించరు, సేవ చేసిన పిల్లలు ఎప్పుడు ఆకలితో మరణించరు అంటున్నారు. యహ్ భీ ఖాతే హై तो यहाँ जो खान पान मिलता है वह और कहीं नहीं मिलता है. బాబా అంటున్నారు చూడండి, మరి మీరు తింటున్నారు లౌకికంలో, బ్రహ్మ కూడా ఇక్కడ ఉండి మరి తింటున్నారు, మరి ఇక్కడ లభించినటువంటిది ఇంకెక్కడ కూడా ప్రపంచంలో లభించదు కదా అంటున్నారనమాట. కాబట్టి ఈ బ్రహ్మ చేసి ఈయన ఏమన్నా ఆకలితో మరణించారా ఏంటి, ఈయనకి నేనేం భోజనం పెట్టట్లేదా ఏంటి అంటున్నారు బాబా. యह सब कुछ बच्चों का ही है ना, बच्चों को अपनी రాజాయి స్థాపన కర్నీ హై, పిల్లలు మీ రాజ్యం మీరే స్థాపన చేసుకోవాలి. ఇది శివబాబా వినిపిస్తున్నారు. దీనిలో మీరు
బుద్ధి విశాలంగా చేసుకోవాలి. క్యాపిటల్ మే నామ్ నిక్లా తో సబ్ సమజ్ జాయింగే. అలా ఒక చోట బాగా ప్రత్యక్షం చేస్తే ఆ చుట్టుపక్కల ఇంకా అంతా కూడా ప్రత్యక్షం అనేది అవుతుంది. బరోబర్ యహతో సచ్ బత్లాతే హై. అవును వీళ్ళు నిజం చెప్తున్నారు అంటారు. విశ్వం యొక్క యజమానిగా భగవంతుడే తయారు చేయగలరు. మనుషుల్ని విశ్వానికి అధికారిగా తయారు చేయలేరు. బాబా సర్వీస్కి వృద్ధికి లియే రాయి దేతే రేతే. సర్వీస్ యొక్క వృద్ధి కోసం బాబా సలహా ఇస్తూ ఉంటారన్నమాట. సర్వీస్కి వృద్ధి తబీ హోగి జబ్ బచ్చోంకి ఫ్రాక్ దిల్ హోగి. కానీ ఎక్కడైతే విశాల హృదయంతో సేవ చేసే పిల్లలు ఉంటారో అక్కడే సర్వీస్ వృద్ధి అవుతుంది తప్ప విశాల హృదయం లేని చోట మాత్రం సర్వీసు వృద్ధి అవ్వదు. జోబీ కార్యకర్తే ఫ్రాక్ దిల్సే కరు. కాబట్టి సేవలో ఏదైతే పెడతారో విశాల హృదయంతో పెట్టాలి. कोई भी शुभ कार्य आपे ही करना, यह बहुत अच्छा है. कहाँ भी जाता आपे ही करे సో దేవతా कहने से करे మనుష్య. మీ అంతటా మీరే చెయ్యాలి అంటున్నారు. ఏ సేవ అయినా కానీ మీ అంతటా మీరే చెయ్యాలి. కొందరైతే మరి చెప్పకుండానే అర్థం చేసుకొని తమ బాధ్యతగా భావించి చేస్తారు. కొందరు ఎవరైతే అట్లా చెప్పకుండానే అర్థం చేసుకొని ఇది మా బాధ్యత కదా అని చేస్తారో వాళ్ళని బాబా అంటారు వీరు దేవతలు ఉన్నారు అని చెప్పి. కొందరైతే చెప్తే కానీ బాధ్యతని అర్థం చేసుకోరు, చెయ్యరు. వాళ్ళని ఏమంటారు? వీరు మనుష్యులు అని అంటారు. కెహనే సేవి నా కరే. కొందరు చెప్పినా కానీ మేము సేవ చెయ్యము అని అంటారు. బాబాతో దాతా హై. బాబా అంటారు. మరి ఇంకా వారిని ఏమంటారు? బాబా అయితే దాతా ఉన్నారు. బాబా తోడి హీ కిస్కో కహెంగే యహ కరో ఇస్ కార్య మే ఇత్నా లగావో నహి. బాబా అంటున్నారు నా నోటితో నేను చెప్పాలా ఏంటి? ఈ కార్యం ఉంది ఇంత డబ్బు పెట్టండి అని చెప్తానా ఏంటి అంటున్నారు. అది మీ ఇష్టము, మీరు పెట్టాలి, మీరు పొందాలి అని బాబా అంటారు. తో యహ ఇస్ కార్యమే ఇతనా లాగావో, ఈ కార్యంలో ఇంత పెట్టండి అని చెప్పాలా ఏంటి? బాబా చెప్తే చేస్తాము. కొందరు ఎలా తప్పించుకుంటారంటే బాబా చెప్తే చేస్తాము అంటారు అనమాట. అందుకని బాబా ఏమంటున్నారు వాళ్ళకి సమాధానం, నేను నా నోటితో నువ్వు ఇంత డబ్బు పెట్టు అని చెప్తానా ఏంటి అంటున్నారు. అంటే అనడానికి కూడా అసలు అర్థం లేకుండా అంటూ ఉంటారన్నమాట. బాబానే సమझाया बड़े बड़े राजाओं के हाथ कभी बंद नहीं रहता है. పెద్ద పెద్ద రాజుల యొక్క చూడండి చేతులు ఎప్పుడు కూడా వాళ్ళు చేతులు ముడుచుకోరు అని బాబా అంటున్నారు. అంటే ఏంటి? ఇచ్చేటువంటి వారుగా ఉంటారు కానీ చెయ్యి ముడుచుకోరు అంటున్నారు. రాజా హమేషా దాతా హోతే హై. అలాగే రాజాగా అయ్యేటువంటి పిల్లలు ఇక్కడ తెలిసిపోతారు, ఎప్పుడు దాతాగా ఉంటారు. బాబా రాయి దేతే హై క్యా క్యా జాకర్ కర్నా చాహియే. బాబా సలహా ఇస్తారు ఏమేం చేయాలి. ఖబర్దారీ भी बहुत चाहिए మాయా పర్ జీత్ పానీ హై. చాలా జాగ్రత్త ఉండాలి, అలాగే మాయ మీద కూడా విజయం పొందాలి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఏం చేస్తుంది మాయ ఇంకా నెగిటివ్గా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి జాగ్రత్త పిల్లలు అని బాబా అంటారు. మాయ పైన విజయాన్ని కూడా మీరు పొందాలి. చాలా ఉన్నతమైన పదవి కదా. పిछाड़ी में रिजल्ट निकलती है फिर जो कुछ మార్క్స్ है పాస్ होते हैं. లాస్ట్కి రిజల్ట్ అనేది వస్తుంది అంటున్నారు. మరి बहुत మార్క్స్ के पास होते उनको खुशी भी होती है. ఎప్పుడైతే లాస్ట్ మార్కులు అనేవి వస్తాయో అప్పుడు ఫుల్ రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుంది. పిछाड़ी में సాక్షాత్కార్తో సబ్కో హోనా హై. మరి అంతిమంలో సాక్షాత్కారం కూడా జరుగుతుంది కదా. పరంతు ఉస్ సమయ కర్బీ క్యా సకేంగే. అప్పుడు మీరు ఏదైనా చేద్దామన్నా కానీ చెయ్యలేరు అంటున్నారు బాబా. మరి కొందరు ఏమంటారు? ఏదో అదృష్టంలో ఉంటే అదే దొరుకుతుంది అని అంటారు. కానీ పురుషార్థం అనేది చెయ్యాలి కదా అని బాబా అంటారు. బాబ్ బచ్చోं को समझाते हैं विशाल बुद्धि बनो अभी तुम ధర్మాత్మయే బంతే హో. బాబా అంటారు మీరు ధర్మాత్మలు అయ్యేది ఇప్పుడే, దేవాత్మలు అయ్యేది ఇప్పుడే. కాబట్టి ఏది చేయాలో అది ఇప్పుడే చేయాలి. అంతేకాని ఈ సమయంలో మేము చేయకుండా ఏదైతే అదవుతాంలే అని అనుకోండి, మరి ఛాన్స్ అనేది పోగొట్టుకుంటారు కదా. దునియా మే ధర్మాత్మతో బహుత్ హోకర్ గయే. ప్రపంచంలో చూడండి ఫలానా వాళ్ళు ధర్మాత్ములు అని ఎంతో మహిమ చేయబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో మంది వచ్చారు వెళ్ళిపోయారు. కానీ మీరు అవినాశిగా తయారవుతున్నారు కదా. బహత్ ఉన్హోం కా నామాచార్ హోతా ఫలానా బహుత్ ధర్మాత్మ మనుష్యత. వాళ్ళకి ఫలానా వాళ్ళు ఎంత ధర్మాత్ములు అని ఎంతో మహిమ అనేది చేస్తారు.
కానీ మీ మహిమ అనేది అవినాశిగా ఉంటుంది అంటున్నారు. కోయితో పైసా ఇకట్టా కర్తే కర్తే అచానక్ మర్ జాతే. కొందరు ఏం సేవ్ చేయరు, డబ్బు సంపాదించుకుంటారు, దాచుకుంటారు, మళ్ళీ దాచుకొని శరీరం వదిలేస్తారు అని బాబా అంటున్నారు. फिर ट्रस्टी बनते हैं, कोई बच्चा भी नालायक होता तो फिर ट्रस्टी करते हैं. ఈ समय तो यह है ही పాపాత్మోं की दुनिया. బాబా అంటున్నారు అప్పుడు ఆ ధనమంతా వదిలి వెళ్తారు. వదిలి వెళ్ళిన తర్వాత ఇంకా వారికి ఏం సంబంధం ఉండదు, అంటే వారి జీవితం అంతా సంపాదించుకోవడానికి సరిపోయింది అని చెప్పి. కొందరు ట్రస్ట్కి ఇచ్చేసి వెళ్తూ ఉంటారు, లేకపోతే కొందరు పిల్లలకి ఇచ్చి వెళ్తూ ఉంటారు, కొందరు అయోగ్యమైన పిల్లలకి ఇచ్చి వెళ్తూ ఉంటారు. तो फिर ट्रस्टी बनते हैं. इस समय तो यह है ही పాపాత్మోं की दुनिया. ఎవరికి ఇచ్చినా ఇది పాపాత్ముల ప్రపంచం కాబట్టి పాపాత్ములకి ఇచ్చినట్లే అని బాబా అంటారు. बड़े बड़े गुरुओं आदि को दान करते हैं, जैसे कश्मीर के महाराजा था వీల్ करके गया. ఏది పెద్ద పెద్ద గురువులకు ఇలా కూడా ఇస్తూ ఉంటారు. ఎవరైతే ఏమైంది పాపాత్ముల ప్రపంచంలో అందరూ పాపాత్ములే అని బాబా అంటారు. ఏ విధంగా కాశ్మీర్ మహారాజు ఉండేవాడు, ఆయన ఏం చేశాడంటే తన తర్వాత తనదంతా కూడా అంటే ఆ మహారాజుకు చెందినటువంటిదంతా కూడా ఆర్య సమాజానికి రాసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంటున్నారు. తో ఉన్కా ధర్మ వృద్ధి కోపాయే, ఎందుకంటే ఆర్య సమాజం అనేది వృద్ధి చెందాలి అని అనుకున్నాడు. తో అభి తుమ్కో క్యా కర్నా హై, కిస్ ధర్మకో వృద్ధి మే లానా హై. బాబా అంటున్నారు మరి మీరే ఆలోచించండి, ఏ ధర్మాన్ని వృద్ధి చేయించాలి ఇది మీరే ఆలోచించండి అంటున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ హీ హైనా. ఎందుకంటే ఆర్య సమాజము ఆ సమాజం ఈ సమాజం ఉన్నాయి అనుకోండి, కొన్ని రోజులే అవి ఉంటాయి, ఆ తర్వాత ఏమవుతాయి అన్నీ సమాప్తం అయిపోతాయి. కానీ దేవీ దేవతా ధర్మం అనేది సదా కోసం ఉంటుంది, దానిలో మళ్ళీ మీరే వెళ్ళి భాగ్యం అనేది పొందుతారు. యహ్ కిస్కో పతా నహీ హై. బాబా అంటున్నారు ఈ యొక్క రహస్యం కూడా ఎవరికి తెలియదు. అభి తుమ్ ఫిర్సే స్థాపన కర్ రహే హో, మళ్ళీ మీరు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన, బ్రహ్మస్వ బ్రాహ్మణులు కదా. బచ్చోంకో ఏకకి యాద్ మే రెహనా చాహియే, మీరు ఒక్క బాబా జ్ఞాపకంలోనే ఉండాలి. జ్ఞాపకంతో బలం లభిస్తుంది. మొత్తం సృష్టి పవిత్రంగా తయారయ్యేది జ్ఞాపకంతో. మీరు ఉండడానికి పవిత్రమైన సృష్టి కావాలి కదా. इसको आग लगने से పవిత్ర బంతి హై. చూడండి ఏదైనా అగ్నిలో వేస్తే పవిత్రంగా అయిపోతుంది అంటారు కదా, ఈ ప్రపంచం అంతా నిప్పంటుకుంటే అప్పుడు ఏమవుతుంది పవిత్రంగా అయిపోతుంది అని బాబా అంటున్నారు. ఖరాబ్ చీజ్ को आग में पवित्र बनाते हैं, इसमें सब अपवित्र वस्तु पड़कर फिर अच्छी होकर निकलेंगे. ఖరాబ్ అయిన వస్తువుని కూడా కాలుస్తారు, కరిగిచ్చేస్తారు, మళ్ళీ మంచిగా చేయడానికే కదా. అలాగే అపవిత్రమైన వస్తువులన్నీ ఇక్కడ పడి అంతా సమాప్తము అయిపోతాయి, మళ్ళీ మంచిగా అయిపోతాయి. మీకు తెలుసు చిచిగా తమో ప్రధానమైన ప్రపంచంగా అయిపోయింది, మళ్ళీ సతో ప్రధానంగా కావాలి. యహ జ్ఞాన యజ్ఞ హైనా తుమ్ హో బ్రాహ్మణ్, యహ భీ తుమ్ జాన్తే హో, శాస్త్రం మే అనేక బాతే లిఖ్ दी है. దీన్ని జ్ఞాన యజ్ఞము అని అంటారు. మీరు ఈ యజ్ఞం చేసే బ్రాహ్మణులు అంటున్నారు. అక్కడ కూడా చూడండి ఒక యజ్ఞం రచించి లౌకికంలో నామధారి బ్రాహ్మణుల్ని పిలిపించి ఆ యజ్ఞం చేస్తారు కదా. ఇక్కడ భగవంతుడు యజ్ఞాన్ని రచించారు. యజ్ఞం రచించి ఎవరిని పెట్టారు, పిల్లల్ని పెట్టారు. ఈ యజ్ఞం అనేది మీరు చెయ్యండి, స్వాహ చెయ్యండి అని పిల్లల్ని పెట్టారు. అలాగే యజ్ఞ ఫలం కూడా బాబా తీసుకోరు, ఆ యజ్ఞ ఫలం కూడా పిల్లలకే ఇస్తారు, దక్షిణ కూడా పిల్లలకే ఇస్తారు. యహ్ భీ తుమ్ జాన్తే, శాస్త్రం మే అనేక బాతే లిఖ్ दी है. కాబట్టి ఎవరు ఏ విధంగా యజ్ఞం చేస్తారో ఆ విధమైన ఫలాన్ని పొందుతారు. శాస్త్రాల్లో రకరకాల విషయాలు రాశారు. అక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం రచించారు. ఏమని రాస్తూ ఉంటారు అంటే రుద్రయజ్ఞం రచిస్తే ఒక రాజ్యానికి అధికారిగా అవ్వచ్చు, అశ్వమేధ యజ్ఞం రచిస్తే ఎన్నో జన్మల తరగని పుణ్యం అనేది లభిస్తుంది, స్వర్గంలో రాజ్యం కూడా వస్తుంది అని చెప్పి అప్పుడు మరి రాజులు ఆ విధంగా అశ్వమేధ యజ్ఞాలు చేశారు అని చెప్తూ ఉంటారు కదా. స్వర్గరాజ్యం పొందాలి అని అశ్వమేధ యజ్ఞం చేశారు అని అంటారు. బాబా అంటున్నారు అవన్నీ ఇక్కడి విషయాలే పిల్లలు అంటున్నారు. ఇస్కే లియే భీ క్యా క్యా కహానియా బయట లిఖీ హై. ఈ యజ్ఞం గురించి చెప్పడం కోసమే రకరకాల కథలనేవి అక్కడ రాశారు. యజ్ఞ కా వర్ణన్ కాయిదే సిర్ హై నహీ,
బాప్ హీ ఆకర్ సబ్ కుచ్ సమझाते हैं. యజ్ఞం యొక్క వర్ణన అక్కడ ఏం కరెక్ట్గా చేయలేదు, బాబానే వచ్చి అన్ని అసలైన విషయాలు అన్నీ అర్థం చేయిస్తున్నారు. స్వర్గంలో వెళ్ళి ఇక్కడున్న మనుషులు రాజ్యం చేయడం అంటే వాళ్ళు అనుకుంటారు పైన లోకంలో ఉన్నది కాబోలు ఇక్కడున్న వాళ్ళు యాగమో యజ్ఞమో చేసి అశ్వమేధ యాగం చేసి అక్కడికి వెళ్ళి రాజ్యం చేస్తారు కాబోలు అనుకుంటూ ఉంటారనమాట. కానీ బాబా అంటున్నారు అక్కడిది కాదు విషయం, ఇక్కడ బ్రాహ్మణులైనటువంటి మీరు మీ రాజ్యం కోసం ఈ యజ్ఞం అనేది చేస్తున్నారు. స్వర్గంలో రాజ్యము అంటే సత్యత్రేతాయుగాల్లో రాజ్యం అనేది ఇక్కడ యజ్ఞం ద్వారానే పొందుతారు. అసలైన విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. అది స్థూలమైన వస్తువులతో స్వాహ అని చేసే యజ్ఞం కాదు. ఇది శ్రీమతంతో అంటే భగవంతుడిచ్చే మతంతో, అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేదేమో భగవంతుడు, చేసేదేమో పిల్లలు. ఇట్లా బాబా జ్ఞానం అనే యజ్ఞాన్ని రచింపచేశారు. యహ జ్ఞాన యజ్ఞ और फिर విద్యాలయ भी हो जाता है. అలా కాబట్టి ఇది జ్ఞాన యజ్ఞము అంటే ఒక రకంగా యజ్ఞగుండము అంటారు. అదేవిధంగా విద్యాలయము అని కూడా అంటారు. జ్ఞాన్ और యజ్ఞ दोनों अक्षर अलग अलग है. यज्ञ में आहुति डालते ज्ञान सागर बाप ही आकर यज्ञ रचते हैं. బాబా అంటారు అక్కడ యజ్ఞాలు చేస్తేనేమో దాంట్లో రకరకాల ఆహుతులు వేస్తారు, కానీ ఇక్కడ జ్ఞానసాగరుడైన బాబా వచ్చి యజ్ఞాన్ని రచించి పిల్లలతో యజ్ఞం అనేది చేయిస్తున్నారు. ఇది పెద్ద యజ్ఞము అంటున్నారు. మొత్తం ప్రపంచం దీంట్లో స్వాహ అనేది అవుతుంది. బచ్చంకో సర్వీస్ కా ప్లాన్ బనానా హై. మీరే సర్వీస్ ఎలాగ పెంచాలి అని ఆలోచన ప్లాన్ చేయాలి. బల్గావడ ఆది మేబీ సర్వీస్ కరో. అలాగే గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాల్లో వెళ్ళి కూడా సర్వీస్ అనేది చేయండి. తుమ్కో బహుత్ కైతే గరీబోంకో యహ నాలెడ్జ్ దేనే చాహియే. మరి అట్లా గ్రామాల్లో వెళ్ళారనుకోండి, మరి అక్కడ వాళ్ళు ఏమీ చేయించలేకపోవచ్చు, దానికి ఖర్చు మీరు పెట్టుకోవాల్సి రావచ్చు. కానీ బాబా అంటారు అలా గ్రామాల్లో పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళకి దానం చేయాలి అంటారు కదా, మీరు పేదవాళ్ళకి ఈ జ్ఞానం అనేది దానం చెయ్యండి అంటున్నారు. తో సిర్ఫ్ రాయి దేతే హే ఖుద్ కోయి కామ్ నహీ కర్తే హే. కాబట్టి పేదవాళ్ళకి దానం చేయడము అంటే వాళ్ళకి జ్ఞానము అందించేటువంటి ఏర్పాట్లు ఆ యొక్క ఖర్చు అన్నీ కూడా మీరు పెట్టుకుంటారు. ఇది మీరు పేదవాళ్ళకి చేసేటువంటి దానము అంటున్నారు. సిర్ఫ్ రాయి దేతే ఖుద్ కోయి కామ్ నహీ కర్తే, సర్వీస్ నహీ కర్తే, సిర్ఫ్ రాయి దేతే కి ఐసా కరో बहुत अच्छा है, परंतु हमको फुर्सत नहीं है. नॉलेज बहुत अच्छी है, सबको यह नॉलेज मिलनी चाहिए. अपने को बड़ा आदमी तुमको छोटा आदमी समझते हैं, तुमको बहुत खबरदार रहना चाहिए. उस पढ़ाई के साथ फिर यह पढ़ाई भी मिलती है. బాబా అన్నారు కొందరు చూస్తే ఊరికే సలహాలు ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళని ఏదైనా ఖర్చు పెట్టబట్టే మేము పెట్టము అంటారు, కానీ ఇదిగో ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు అన్నీ జరిగిపోతాయి అని అంటూ ఉంటారనమాట. ఖుద్ కోయి కామ్ నహీ కర్తే. వాళ్ళు సొంతంగా ఏ సేవ కూడా చేయరు. పోనీ ధనం ఖర్చు పెట్టమంటే ధనం కూడా ఖర్చు పెట్టరు, ఏం చేయరు, కానీ సలహాలు మాత్రం ఇస్తూ ఉంటారు అని బాబా అంటున్నారు. కాబట్టి ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది, అసలు మాకు ఖాళీ అనేదే లేదు, వినడానికి ఖాళీ లేదు, చెప్పడానికి ఖాళీ లేదు, చేయడానికి కూడా ఖాళీ లేదు అంటారు, కానీ సలహా మాత్రం ఇస్తారు. ఈ జ్ఞానం మంచిది అని అంటూ ఉంటారన్నమాట. బాబా అన్నారు మీరు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. उस पढ़ाई के साथ फिर यह पढ़ाई भी मिलती है. బాబా అంటున్నారు అక్కడ లౌకికమైన చదువుకునేవారు కూడా ఈ చదువు అనేది చదువుకుంటూ ఉంటారు. पढ़ाई से बातचीत करने का अक्ल आ जाता है, मैनर्स अच्छे हो जाते हैं. अनपढ़े तो जैसे भुट्टू होते हैं, कैसे बात करनी चाहिए अक्ल नहीं है. बड़े आदमी को हमेशा आप कह बात करनी चाहिए. బాబా అంటున్నారు లౌకికంలో చదువు సంస్కారము అనేవి నేర్పిస్తూ ఉంటారు, ఎలా నడుచుకోవాలి, ఎలా మర్యాదగా మాట్లాడాలి అని నేర్పిస్తూ ఉంటారు కదా. లేకపోతే ఏం చేస్తూ ఉంటారు, మేనర్స్ నేర్చుకోలేదనుకోండి, చదువుకోలేదనుకోండి, ప్రతి వాళ్ళని నువ్వు అనడం మొదలు పెడతారు అని బాబా అంటున్నారు. అంత తెలివి కూడా ఉండదు అంటున్నారు. ఎప్పుడైనా కానీ మీరు అని మాట్లాడాలి, నువ్వు అని మాట్లాడకూడదు. యహాతో కోయి ఐసే హై భీ హై, पति को भी तुम कह देते, आप अक्षर रायल है, बड़े आदमी को आप कहेंगे. तो बाबा पहले राय देते हैं कि
दिल्ली जो परिस्थान थी फिर से इसे परिస్థాన్ బనానా హై. మరి లౌకికంలో కూడా ఆచారం ఉంటుంది, పతిని కూడా మీరు మీరు అని పిలవాలి అని చెప్పి. అంటే అంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు గౌరవం అనేది ఇచ్చుకోవాలి అని నేర్పిస్తూ ఉంటారు కదా. మరి మీరు రాయల్ పిల్లలు కదా, బాబా మరి ఎంత రాయల్టీ అనేది నేర్పిస్తున్నారు అంటున్నారు. ఢిల్లీ ఒకప్పుడు పరిస్థాన్ అంటే దేవతలు రాజ్యం చేసినటువంటి, సత్యుగంలోని దేవతలు రాజ్యం చేసినటువంటి రాజ్యం పరిస్థాన్గా ఉండేది అంటున్నారు. మళ్ళీ మీరు ఈ ప్రపంచాన్ని పరిస్థాన్గా తయారు చేయాలి అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో అందరికీ సందేశం అనేది ఇవ్వండి, అడ్వర్టైజ్మెంట్ చేయండి, చాలా మంచి అడ్వర్టైజ్మెంట్ చేయండి అంటున్నారు. టాపిక్స్ भी बताते रहते, టాపిక్ కి లిస్ట్ बनाओ फिर लिखते जाओ. టాపిక్స్ కూడా బాబా చెప్తూ ఉంటారు కదా, లిస్ట్ తయారు చేయండి, దాని ప్రకారం మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది చెయ్యండి అంటున్నారు. ఏ విధంగా ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, విశ్వంలో శాంతి ఎలా స్థాపన చేయాలి అనే టాపిక్ తీసుకోండి, లేకపోతే 21 జన్మలు నిరోగి శరీరం ఎలా తయారు చేసుకోవాలి అని టాపిక్ తీసుకోండి, వచ్చి అర్థం చేసుకోమని చెప్పండి. ఇట్లా కొన్ని టాపిక్స్ అనేవి తీసి మీరు బ్యానర్స్, బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టించండి. అప్పుడు ఏసి ఖుషీకి బాతే లిఖీ హుయి హో, సంతోషం పడే విషయాలు రాయాలి అంటున్నారు. 21 జన్మల కోసము నిరోగి సత్యుగి డబల్ కిరీటధారిగా అవ్వడం కోసం ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని అర్థం చేసుకోండి అని చెప్పి. సత్యుగి సుందర్ అక్షర్ హోతో మనుష్య దేక్కర్ ఖుష్ హో, మంచి అక్షరాలు మంచిగా రాస్తే అప్పుడు అందరూ చూసి సంతోషిస్తూ ఉంటారు అంటున్నారు. घर में भी ऐसे बोर्ड చిత్ర ఆది లగే హుయే హో, అలాగే మీ ఇంట్లో కూడా చిత్రాలు లేకపోతే బయట బోర్డు ఇట్లా ఉండాలి అంటున్నారు. అప్నా దందా అది బల్ కరో, మీ కార్యవ్యవహారాలు మీరు చేసుకోండి, బోర్డు పెడితే మీకు వచ్చే నష్టమేమీ లేదు కదా అంటున్నారు. సాథ్ సర్వీస్ బి కర్తే రహో, అలాగే దాంతోపాటు సర్వీస్ కూడా చేయాలి. దందే సే సారా దిన్ తోడే హీ रहना होता है, ऊपर से सिर्फ देखभाल करनी होती, बाकी काम असिस्टेंट मैनेजर चलाते हैं. कोई सेठ लोग फ्रैगदिल होते हैं तो असिस्टेंट को अच्छा पगार देकर भी गद्दी पर बिठा देते हैं. బాబా అంటున్నారు కొన్ని చోట్లయితే ఊరికే పైన మేనేజ్మెంట్ లాగా చూసుకునేది మాత్రమే ఉంటుంది, అసిస్టెంట్లే అన్ని పనులు చేస్తూ ఉంటారు. అట్లా ఈ విధంగా మంచి వ్యక్తులు దొరికినట్లయితే వాళ్ళకి అన్నీ అప్పగించి వీళ్ళు పైన చూసుకుంటూ ఉంటారు కదా. బాబా అంటారు అప్పుడు బోల్ టైం ఉంటుంది, 24 గంటలు ఆ వ్యాపారం కోసం కూడా కూర్చోక్కర్లేదు కదా, కాబట్టి సర్వీస్ చేయొచ్చు. ఇది బేహద్ సర్వీస్, అది హద్దు సేవ అంటున్నారు. ఈ బేహద్ సర్వీస్ మీకు కిత్నీ విశాల బుద్ధి హోనీ చాహియే. ఇట్లా మీరు బేహద్ సేవ చేయడంలో విశాల బుద్ధి అనేది కావాలి. హమ్ విశ్వ పర్ జీత్ పాతే, కాల్ పర్ భీ హమ్ జీత్ పాకర్ అమర్ బన్ జాతే. విశ్వం పైన మీరు విజయం పొందుతున్నారు, మృత్యువు పైన కూడా విజయాన్ని పొందుతున్నారు. ఇట్లాగా మీరు రాశారనుకోండి, అనేక మంది వచ్చి అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తారు. అమరలోకానికి అధికారిగా ఎలా తయారు కాగలరు, వచ్చి అర్థం చేసుకోండి. ఇలా ఎన్నో టాపిక్స్ పెట్టచ్చు. మీరు ఎవరికైనా విశ్వానికి అధికారిగా, तुम किसको विश्व का मालिक बना सकते हो, वहाँ दुख का नाम निशान नहीं रहता है. మీరు ఎవరినైనా కానీ విశ్వానికి అధికారిగా చేయొచ్చు, అక్కడ దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. బచ్చంకు కిత్నీ ఖుషీ హోనీ చాహియే, పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. బాబా మమ్మల్ని తిరిగి విశ్వానికి అధికారిగా తయారు చేస్తున్నారు. ఈ పాత సృష్టి మళ్ళీ కొత్తదిగా అవుతుంది. మౌత్ भी सामने खड़ा है, देखते हो లడాయి లగ్తీ రహతీ హై. మృత్యువు కూడా ఎదురుగా ఉంది, ఇప్పుడు యుద్ధము ఇవన్నీ కూడా వచ్చేది ఉన్నది. బడి లడాయి లగితో ఖేల్ బి ఖలాస్ హో జాయేగా, పెద్ద యుద్ధం వచ్చేసింది అనుకోండి, అప్పుడు మొత్తం ఆటే అయిపోతుంది ఇంకా అంటున్నారు. బాప్ బహుత్ ప్యార్ సే కహతే హై, మీఠే బచ్చే విశ్వకి బాద్షాహీ తుమ్హారే లియే హై. ఎంతో ప్రేమతో బాబా చెప్తారు, విశ్వరాజ్యం మీకోసమే కదా పిల్లలు అంటారు. విశ్వానికి అధికారిగా మీరే ఉండేటువంటి వారు, మళ్ళీ అవ్వరా ఇంటి భారత్ మే తుమ్కా తాహ సుఖ దే. అపారమైన సుఖం అనేది మీరు చూశారు, అక్కడ రావణ రాజ్యం లేదు, ఎంత సంతోషం ఉంటుంది, దేవతలందరూ ఎంత ఆనందంగా ఉంటారు. మరి బచ్చంకో ఆపస్ మే మిల్కర్ రాయ్ నికాల్ని చాహియే. పిల్లలు పరస్పరం కలిసి ఈ విధంగా అభిప్రాయం అంటే సలహాలు ఇచ్చుకోవాలి, చెయ్యాలి. అఖబారం మే డాల్నా చాహియే, పేపర్స్లో వేయించాలి అని బాబా అంటున్నారు. ఏ ఢిల్లీ బి ఏరోప్లేన్ మే పర్చే గిరావో,
ఇప్పుడు ఢిల్లీ ఇలాంటి ప్లేస్లు ఉన్నాయనుకోండి, అందరూ కలిసి సేవ్ చేయొచ్చు కదా. అప్పుడు ఏరోప్లేన్లోంచి పాంప్లెట్లు పడేయండి అంటున్నారు. నిమంత్రణ దేతే హై, ఖర్చే కోయి బహుత్ థోड़ी ही लगता है, बड़ा ऑफिसर समझ जाए तो फ्री भी कर सकते हैं. ఖర్చు కోసం ప్రతిదానికి భయపడకండి. పెద్ద ఆఫీసరు ఒకవేళ ఎవరికైనా అర్థం చేయించగలిగారనుకోండి, కొందరు ఫ్రీగా చేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. బాబా సలహా ఇస్తారు. जैसे कलकत्ता है, वहाँ चौरंगी में फर्स्ट क्लास एक ही बड़ा दुकान हो रहा है तो ग्राहक बहुत आएंगे. मद्रास, बॉम्बे, बड़े बड़े शहरों में बड़ा दुकान हो. బాబా అంటారు, ఏ విధంగా కలకత్తా ఉంది, అక్కడ మెయిన్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ మీరు ఏర్పాటు చేశారు చాలా పెద్దది మ్యూజియం కానీ ఇట్లా పెద్ద సెంటర్స్ కానీ తయారు చేశారనుకోండి, అప్పుడు ఎంతమంది కస్టమర్స్ వస్తారు. అట్లాగే మద్రాసు, బాంబే ఇలా పెద్ద సిటీస్ ఉన్నాయనుకోండి, పెద్ద బ్రాంచెస్ అనేవి ఉండాలి, పెద్ద దుకాణాలు అనేవి మీవి ఉండాలి అంటున్నారు. మీరు ఈ విధంగా బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారు అంటున్నారు. తుమ్సే కక్కపన్ పాయి పైసే లేకర్ ఎక్స్చేంజ్ తో క్యా దేతా హూँ. బాబా అంటారు, ఇదేం బిజినెస్ చూడండి, మీ దగ్గర ఉన్నటువంటి పనికిరాని రాళ్ళు రప్పలతో సేవ చేయిస్తాను, మీకేమో అక్కడ వజ్రాలు వైడూర్యాలు ఇస్తాను అంటున్నారు. ఇస్లియే గాయా జాతా హై రెహమ్ దిల్. అందుకనే భగవంతుడు దయాసాగరుడు అని ఎందుకంటారు, మా రాళ్ళు రప్పలు తీసుకొని మాకు వజ్రాలు వైడూర్యాలు ఇచ్చారు, అందుకనే భగవంతుడు దయాసాగరుడు. అలాగే ఆత్మ కూడా గవ్వలాగా అయిపోయిన ఆత్మని వజ్రంలాగా చేస్తున్నారు, అందుకనే దయాసాగరుడు అని. మనుషుల నుండి దేవతలుగా చేస్తున్నారు. కాబట్టి భగవంతుడి పైన బలిహారి అనేది అంటే అద్భుతం చేసేవారు ఒక్క భగవంతుడే. భావనా హోతా తో తుమ్హారీ క్యా మహిమ హోతి. భగవంతుడి మహిమ వల్లే అందరికీ మహిమ. భగవంతుడే రాలేదనుకోండి, ఎవరికి ఏ మహిమ లేదు కదా. తుమ్ బచ్చోं को फखर होना चाहिए, भगवान हमको पढ़ाते हैं, एम ऑब्जेक्ट नर से नारायण बनने के सामने खड़ी है. మీకు ఎంత నష ఉండాలి, మేము నరుడి నుండి నారాయణుడిగా అవుతున్నాము, ఈ లక్ష్యం మీ ఎదురుగా ఉంది. అవ్యభిచారి భక్తి షురూకి వహి ఆకర్ ఊంచ్ పద పానే కా పురుషార్థ కరేంगे. ఫస్ట్ ద్వాపర యుగంలో ఒక శివబాబా యొక్క పూజ చేసినటువంటి అవ్యభిచారి భక్తి చేసిన వాళ్ళే మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి బాబా యొక్క జ్ఞానం అనేది విని మళ్ళీ పురుషార్థం కూడా చేస్తారు అంటున్నారు. బాబా కిట్నీ అచ్చి పాయింట్స్ సమझाते हैं. ఎంత మంచి పాయింట్స్ బాబా చెప్తున్నారు. బచ్చోं को भूल जाती हैं तब बाबा कहते हैं పాయింట్స్ लिखो. అన్నీ వింటారు, మళ్ళీ మర్చిపోతారు. అందుకనే బాబా అంటారు, మర్చిపోకుండా ఈ సేవ చేయాలని పాయింట్స్ అన్నీ రాయండి అంటున్నారు. అలాగే ఈ టాపిక్ మీద చెప్పాలి అలా టాపిక్స్ కూడా రాయండి అంటున్నారు. డాక్టర్స్ కూడా చూడండి, బోల్డ్ పుస్తకాలు చదివి మందులు ఇస్తారు కదా. లాయర్లు కూడా బోల్డ్ పుస్తకాలు చదివి కేసులు వాదిస్తారు కదా. మరి మీరు కూడా మంచి టాపిక్స్ ఏమేమి పెట్టాలి, ఏం సర్వీసులు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా బాబా డైరెక్షన్ ఇచ్చినప్పుడు రాసుకొని ఆ విధంగా సర్వీస్ అనేది చేయాలి. లేకపోతే ఏం చేస్తారు, వింటారు మళ్ళీ మర్చిపోతారు. అప్పుడు ఏం భాగ్యం తయారవుతుంది అని బాబా అంటారు. తుమ్హో మాస్టర్ రుహానీ సర్జన్. అక్కడ డాక్టరే మందులు గుర్తుపెట్టుకోవడం కాదు, మీరు మాస్టర్ రుహానీ సర్జన్, ఆత్మల యొక్క సర్జన్ కదా అంటున్నారు. బాబా నేర్పిస్తున్నారు ఆత్మకి ఇంజెక్షన్ ఎలా చేయాలి, ఆత్మకి ట్యాబ్లెట్ ఎలా ఇవ్వాలి అన్నీ నేర్పిస్తున్నారు అన్నమాట. అంటే ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోలేదనుకోండి, మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వలేరు కదా అని బాబా అంటున్నారు. ఇవన్నీ జ్ఞానం అనేటువంటి ఇంజెక్షన్లు అంటున్నారు. ఇక్కడ ఏం సూది నొప్పి కూడా ఉండదు. బాబా అవినాశి సర్జన్ ఉన్నారు, ఆత్మలకు వచ్చి చదువు అనేది చదివిస్తున్నారు. ఎందుకంటే అపవిత్రంగా అయిపోయినాయి ఆత్మలన్నీ. ఇప్పుడు మరి పవిత్రంగా ఎలా అవుతాయి? ఈ సూది మందు లేకపోతే ఈ మందులు అన్నీ వేసుకుంటేనే కదా మళ్ళీ అపవిత్రంగా అయిపోయిన ఆత్మ పవిత్రంగా అవుతుంది అంటున్నారు. చాలా ఈజీ పిల్లలు, విశ్వానికి అధికారిగా నేను ఇప్పుడు మిమ్మల్ని తయారు చేస్తున్నాను, అలాంటి తండ్రిని జ్ఞాపకం చేయలేరా ఏంటి? మాయ ఇక్కడ అపోజిషన్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఏం చేస్తారంటే, మీరు చాట్ రాయండి, ఏ రోజు ఎంత యోగం చేశా, ఏ రోజు ఎంత సేవ చేశా, ఇలా రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మాయ అనేది అపోజిషన్ చేసి ఒకరోజు మర్పింప చేసిన మళ్ళీ రాత్రిపూట చూసుకుని అయ్యో నేను ఈరోజు చేయలేదు అని మళ్ళీ తెల్లారికి అటెన్షన్ వస్తుంది. లేకపోతే ఇక చేయకపోతే అలాగ వదిలేస్తారు, లేకపోతే చేస్తారు, చేయకపోతే ఇక చేయరు అనమాట. ఆ సర్వీస్గా ఖ్యాల్ కరో.
అలాగే సర్వీస్ యొక్క ఆలోచన చేయండి. బహుత్ ఖుషి హోతీ హై, కిత్నీ అచ్చి మురళి చలాతే పరంతు యోగ హై నహీ. కొంతమంది జ్ఞానం మేము చెప్తాము ఈ విధంగా అని అంటూ ఉంటారు, చెప్తారు, చాలా బాగా చెప్తూ ఉంటారు. కానీ బాబా అంటారు యోగం లేకపోతే ఏం లాభము లేదు అని. బాబ్సే సచ్చా బన్నా भी బడా ముష్కిల్ హై. సత్యంగా బాబాతో ఉండడం అంటే చాలా కష్టము అంటున్నారు. అగర్ సమజ్తే హై హమ్ బహుత్ తీఖే హై తో బాబాకు యాద్ కర్ చాట్ भेजे. మీరు చాలా గొప్ప పిల్లలు, చాలా తీక్షణమైన పురుషార్థం చేసే పిల్లలు అంటే మీరు రోజు ఏం పురుషార్థం చేశారు, ఏం సేవ చేశారు అన్ని చాట్ నాకు పంపండి అని బాబా అంటారు. అప్పుడు సత్యం చెప్పారా, అసత్యం చెప్పారా, నేను చెప్తాను అంటున్నాను. అచ్చా బచ్చంతో సంజాయ సెన్సిబుల్ బన్నారు బాబా అంటున్నారు. పిల్లలు సెన్సిబుల్గా కావాలి, అవినాశి జ్ఞాన రత్నంగా సేల్స్ మ్యాన్గా కావాలి అంటున్నారు. బచ్చంకో సంజాయ, ఇంతకీ మురళీలో ఏం చెప్పాను నేను, సేల్స్ మ్యాన్ అవ్వండి అని చెప్పా కదా అంటున్నారు. ఏం సేల్స్ మ్యాన్ అంట, అవినాశి జ్ఞానరత్నాల సేల్స్ మ్యాన్గా అవ్వాలి అంటున్నారు. అచ్చా మీఠే మీఠే సిఖలతే బచ్చోం ప్రతి మాత పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, एम ऑब्जेक्ट को सामने रख फकूर में रहना है. లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకొని అంటే నేను ఇలా లక్ష్మీనారాయణలు అవ్వాలి అని గుర్తుంచుకొని ఆ నషలో ఉండాలి. మాస్టర్ रूहानी सर्जन बन सबको ज्ञान इंजेक्शन लगाना है. మాస్టర్ ఆత్మిక సర్జన్ అయ్యి అందరికీ జ్ఞానం అనే ఇంజెక్షన్లు చేయాలి. సర్వీస్తో పాటు యోగం కూడా చేసి చార్ట్ రాయాలి, అప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది అంటున్నారు. సెకండ్ పాయింట్, బాతచీత్ కర్నే మే మేనర్స్ అచ్చే రఖతే. మనీ మాట్లాడేటప్పుడు చక్కటి మేనర్స్తో మాట్లాడడం నేర్చుకోవాలి. ఆప్ కెహ బాత్ కర్నీ హై, మీరు అని సంబోధన చేయాలి. హర్ కార్య ఫ్రాగ్దిల్ బన్కర్ కర్నా హై, ప్రతి కార్యము విశాల హృదయంతో చేయాలి. వరదాన్, स्वकल्याण के प्रत्यक्ष प्रमाण द्वारा विश्व कल्याण की सेवा में सदा सफलता मूर्त भव. స్వకళ్యాణం చేసుకొని ఆ ప్రత్యక్ష ప్రమాణం చూపించి అందరికీ విశ్వ కళ్యాణం సేవలో సదా సఫలత మూర్తులుగా కండి అంటున్నారు. जैसे आजकल शारीरिक रोग हार्ट फेल का ज़्यादा है, वैसे आध्यात्मिक उन्नति में दिल शिकस्त का रोग ज़्यादा है. బాబా అన్నారు ఈ రోజుల్లో అన్ని చోట్ల ఏ రోగం బాగా పెరిగిపోయిందంటే హార్ట్ అటాక్ బాగా పెరిగిపోయింది అంటారంట. బాబా అంటున్నారు అలాగే ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ఈ జ్ఞాన మార్గంలో కూడా హార్ట్ అటాక్తో చనిపోయే పిల్లలే ఎక్కువ అంటున్నారు. హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలుసా, నిరుత్సాహం వచ్చి చనిపోయే పిల్లలు ఎక్కువ అని బాబా అంటున్నారు. ऐसे दिल शिकस्त आत्माओं में प्रैक्टिकल परिवर्तन देखने से ही हिम्मत का शक्ति आ सकती है. అలాంటి పిల్లల్ని అంటే వాళ్ళ నిరుత్సాహం వచ్చినటువంటి ఆత్మలు ప్రాక్టికల్గా పరివర్తన అయిన వాళ్ళని చూస్తే అప్పుడు కొంచెం వాళ్ళకి ధైర్యము శక్తి అనేవి వస్తాయి అంటున్నారు. తో సునా బహత్ హై అబ్ దేఖ్నా చాహతే హై. లేకపోతే ఊరికినే మీరు జ్ఞానం చెప్పారనుకోండి ఏం లాభం లేదు, అలా ప్రపంచంలో కూడా బోల్డంత వినేసి ఉన్నారు అంటున్నారు. కానీ అలా తయారైన ఎవరు అని చెప్పి వాళ్ళు చూడాలి అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రమాణం ద్వారా పరివర్తన అవ్వాలనుకుంటున్నారు. విశ్వ కళ్యాణం కోసం స్వకళ్యాణం ముందు చేసుకొని మీరు శాంపిల్గా అయ్యి చూపించండి. పరమాత్ముడు శాంతిని ఇస్తున్నాడు, ఆనందం ఇస్తాడు, శక్తి ఇస్తాడు అని కాదు. అలాంటి శక్తిని మేము పొందాము, శాంతిని పొందాము, ఆనందం పొందాము, జ్ఞానం పొందాము, ఇలాంటి ప్రాక్టికల్ ప్రమాణంలాగా కనిపించాలి అంటున్నారు బాబా. అప్పుడు విశ్వ కళ్యాణం యొక్క సేవలో సఫలత మూర్తులుగా అవుతారు. ప్రత్యక్ష ప్రమాణంగా మీరే ఉంటే అప్పుడు బాబా ప్రత్యక్షత కూడా జరుగుతుంది అంటున్నారు. కాబట్టి మీరు ఏది చెప్తున్నారో అది మీ స్వరూపంలో ప్రాక్టికల్గా కనిపించాలి అంటున్నారు. స్లోగన్, दूसरे के विचारों को अपने विचारों से मिलाना यही है रिगार्ड देना. ఇతరుల ఆలోచనలు
తమ ఆలోచనలు కలుపుకోవాలి, అప్పుడు గౌరవాన్ని ఇచ్చినట్లు అని బాబా అంటున్నారు. అచ్చా, ఏం చెప్పారు బాబా?